సో, ఈ వీడియోలో పెన్ టూల్ గురించైతే తెలుసుకుందాం. సో, పెన్ టూల్ అనేది చాలా సాఫ్ట్‌వేర్స్‌లో మనకి ఫోటోషాప్ ఇలాంటి డిజైనింగ్ సాఫ్ట్‌వేర్స్‌లో మనకి పెన్ టూల్ అనేది యూజ్ అయిద్ది. సో, పెన్ టూల్ ఎందుకు యూజ్ అయిద్దంటే, మనం ఏదైనా ఒక షేప్‌ని ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేయాలంటే, ఏదైనా షేప్‌ని ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేయాలంటే, మనం దానికి మన పెన్ టూల్‌నయితే యూజ్ చేస్తాం. సో, మనం ఏదైనా ఒక షేప్‌ని తీసుకొని ఇలా లైన్స్‌తో మనం ఒక షేప్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటే, మనం ఇలా పెన్ టూల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. దాన్ని స్ట్రోక్‌గా మార్చుకుంది. ఇది ఫిల్‌లో ఉంటే దాన్ని స్ట్రోక్‌గా మార్చుకుంది. సో, అప్పుడే మనకు ఔట్‌లైన్‌లాగా క్రియేట్ అయిద్ది. సో, ఇలా వద్దు అసలు బేసిక్‌గా ఎలా పెన్ టూల్‌ని ఎలా ఆపరేట్ చేయాలంటే, సో, ఫస్ట్ పెన్ టూల్ తీసుకొని ఒక పాయింట్‌ని క్రియేట్ చేయాలి ఫస్ట్. సో, పాయింట్‌ని క్రియేట్ చేశాక ఎండ్ పాయింట్ ఎలా అయితే ఏ డైరెక్షన్‌లో అయినా సరే దాని యొక్క ఇంకొక పాయింట్‌ని క్రియేట్ చేద్దాం సింపుల్‌గా. సో, ఇప్పుడు దీన్ని ఆహ్, ఇదే లాస్ట్ పాయింట్ అనేది ఎంటర్ కొట్టేస్తే మనకి ఈ పాయింట్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎంటర్ కొట్టేస్తే. సో, లేదు నాకిక్కడ మధ్యలో ఒక పాయింట్ కావాలంటే, మనకి ఆ లైన్ మీదకి పెన్ టూల్ యొక్క సింబల్ కర్సర్‌ని తీసుకెళ్తే, మనకి ప్లస్ సింబల్ అనేది అయితే చూపిస్తుంది. ప్లస్ సింబల్ చూపిస్తే ఏంటంటే, యాడ్ చేయమని. యాడ్. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఒక పాయింట్‌నయితే మనం యాడ్ చేస్తాం. సో, యాడ్ చేసి, మనం ఈ పాయింట్‌ని డ్రాగ్ చేయొచ్చు కిందకి. డైరెక్ట్ సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసి, ఈ పాయింట్‌నయితే ఇలా డ్రాగ్ చేస్తాం. సో, ఇప్పుడు 2 పాయింట్స్ పైనున్నాయి. ఒక మధ్యలో ఒక పాయింట్ యాడ్ చేసి, ఆ పాయింట్‌నయితే కిందకి డ్రాగ్ చేసాం. సో, ఇప్పుడు పెన్ టూల్ తీసుకొని, ఈ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తే మైనస్ అని కనపడుతుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే ఆ యొక్క పాయింట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో, ఇలా మనం పెన్ టూల్ ఒక టూల్‌తోనే మనం పాయింట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఉన్న పాయింట్స్‌ని ఏదైతే యాంకర్ పాయింట్స్ ఉన్నాయో, ఆ పాయింట్స్‌ని మైనస్ చేసుకోవచ్చు. సో, ఇలా సింపుల్‌గా మనకు కావాల్సిన షేప్‌ని ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేసుకోవచ్చు. సో, ఫర్ సపోజ్ మనకి కర్వ్స్ కావాలి. సో, కర్వ్ ఏదైనా కావాలంటే, సో, డైరెక్ట్ షేప్స్ అయితే మీకు క్లియర్‌గా ఇలా చేసుకోవచ్చు. యాహ్! డైరెక్ట్ ఫ్రీ హ్యాండ్ షేప్స్ అయితే మనం ఇలా క్లియర్‌గా ఎలా కావాలంటే అలా మనం డ్రా చేసుకోవచ్చు. సో, కర్వ్స్ కావాలంటే మనం పాయింట్ క్లిక్ చేసి, ఇంకొక పాయింట్ దగ్గర మౌస్‌ని హోల్డ్ చేసి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకిలా మనకు కావాల్సిన కర్వ్ అనేది వస్తుంది. సో, మనం వదిలేసిన తర్వాత మౌస్‌ని హోల్డ్ చేసి వదిలేసిన తర్వాత మనతో పాటు ఒక లైన్ కూడా వస్తుంది. సో, లైన్ తీసుకెళ్ళి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు మనం లైన్ అనేది మనకి ఇండికేట్ చేస్తా ఉంటది. ఇలా వస్తది డిజైన్ అని చెప్పి. సో, ఇలా మనం డిజైన్‌ని క్లోజ్ చేయొచ్చు. ఇలా బార్ ద్వారా మనం సో, కర్వ్ ఎలా కావాలంటే అలా. ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో మనం పెన్ టూల్‌తో ఫ్రీ హ్యాండ్‌గా మనం షేప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో, పెన్ టూల్‌లో ఫ్రీ హ్యాండ్ షేప్ డ్రాయింగ్ చేసుకోవచ్చు. అండ్ కర్వ్స్ ఏదైనా సర్కిల్ ఉంది. ఒక సర్కిల్ కావాలి మంచిగా అనుకుంటే ఒక మంచి సర్కిల్. లేదు ఈ బార్ యొక్క ఇక్కడితోనే ఎండ్ అవ్వాలనుకుంటే దీన్ని ఆల్ట్ క్లిక్ చేసి ఇలా ఎండ్ చేసినా ఎంటర్ కొట్టినా సరే మనకది అక్కడితో ఎండ్ అయిపోద్ది. సో, అక్కడి నుంచి మనం మళ్ళీ స్ట్రెయిట్‌గా కావాలి, స్ట్రాంగ్‌గా కావాలంటే ఎంటర్ క్లిక్ చేసేసి మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి ఇలా. ఇలా మనం డైరెక్ట్‌గా మనకి క్రియేట్ అయిపోద్దనమాట. షేప్ అనేది. ఓకే. సో, ఇలా మనం పెన్ టూల్‌నైతే షేప్స్ క్రియేట్ చేయటానికి అండ్ ఎటువంటి సర్కిల్స్ గాని, కర్వ్స్ గాని, ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే దాన్ని ట్రేస్ చేయడానికి గాని, ఏదైనా ఐకాన్స్ ఉంటే వాటిని ట్రేస్ చేయడానికి గాని, మన పెన్ టూల్ అనేదైతే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న మా నంబర్‌కి కాల్ చేస్తే మీరైతే నేర్చుకోవచ్చు.